హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. సో ఇది హాల్ టికెట్ యాక్చువల్ ఒక స్టూడెంట్ది ఇది. ఓకే, సో ఈ హాల్ టికెట్లో కూడా రెండు ఇన్స్ట్రక్షన్స్, మేజర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్వి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్. సో ఇవి మనం ఏం చేయాలని తర్వాత చెప్తాను. ఫస్ట్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. సో మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ పారామెడికల్ అని ఉంటుంది. సో ఆ పారామెడికల్ మీద క్లిక్ చేయండి. లేదంటే నేను డైరెక్ట్గా లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, హాల్ టికెట్ డౌన్లోడ్ లింకు. సో డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చారనుకోండి, ఇచ్చి ఈ క్యాప్చాని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఈ బాక్స్లో ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా మీ ఓపెన్ అవుతుంది లాగిన్. ఓకే, సో లాగిన్ ఓపెన్ అయిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. క్యాండిడేట్ డీటెయిల్స్, పోస్ట్ అప్లైడ్, హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. ఇందులో మీకు ఓన్లీ ఫస్ట్ డైరెక్ట్గా ఓపెన్ అయ్యేది క్యాండిడేట్ డీటెయిల్సే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, ఎక్సెట్రా ఉంటాయి. బట్ ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. సో దీని పక్కన ఉంది కదా మీకు పోస్ట్ అప్లైడ్ అని. సో దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. పోస్ట్ అప్లైడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ అప్లికెంట్, మీకు ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే యాక్షన్ ఉంది కదా, దీని కింద వ్యూ అనే ఆప్షన్ ఉంది బ్లూ కలర్లో. ఆ వ్యూ మీద క్లిక్ చేయండి. వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది స్క్రీన్. సో ఇందులో మీకు ఇక్కడ ఈ కాల్ లెటర్ అని ఉంది. ఆ ఈ కాల్ లెటర్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ కాల్ లెటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది స్క్రీన్. సో ఈ కాల్ లెటర్ ఓపెన్ అయ్యి మీకు ఎగ్జామ్ సెంటర్ ఏమొచ్చింది ఎక్సెట్రా దాని అడ్రస్ అన్నీ ఇక్కడ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ బ్లూ కలర్లో ఒక ఆప్షన్ ఉంది, ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ ఆప్షన్ అని. సో ఆ దాని మీద క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ ఇలా పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దీన్ని మిగిలినంత వరకు మీరు కలర్ ప్రింట్ తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ ఉంది. కలర్ ప్రింట్ తీసుకుంటే ఫోటో అన్నీ క్లియర్గా ఉంటాయి. ఓకే, సో A4 పేపర్ మీద కలర్ ప్రింట్ తీసుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ హాల్ టికెట్లో మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంది, మీరు చేయకూడదు, ఇప్పుడే చేయకూడదు. ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత చేయాలి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఓకే, చాలామంది ముందే సైన్ చేస్తుంటారు, అది ప్రాబ్లం అవుతుంటుంది మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, సీ హియర్ దిస్ వన్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళు. సో ఈ స్టేట్మెంట్ మనం ఏం చేయాలంటే, సో డిక్లరేషన్ని సీ హియర్, కాపీ ద డిక్లరేషన్ డిస్ప్లేడ్ ఆన్ యువర్ స్క్రీన్ ఇన్ యువర్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. సో ఇక్కడ ఇచ్చిన ఉన్నాయి కదా మీకు ఎంటీ స్పేస్లో మీకు స్క్రీన్ పైన, మీకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత స్క్రీన్ పైన ఒక డిక్లరేషన్ కనిపిస్తుంది. ఆ డిక్లరేషన్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి, క్యాపిటల్ లెటర్లో రాయకూడదు. క్యాపిటల్ లెటర్స్లో రాసామనుకోండి రిజెక్ట్ అవుతుంది. ఓకే, క్లియర్గా ఇచ్చారు అక్కడ. సో క్యాపిటల్ లెటర్స్లో మీరు ఆ స్క్రీన్ పైన ఉండే దాన్ని రాసి తర్వాత అక్కడే మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు, రైట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు ఇక్కడ ఈ ఖాళీ బాక్స్లో. నెక్స్ట్ సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళిన తర్వాత చేయాలి, లోపలికి వెళ్ళిన తర్వాత. సో దానికంటే బిఫోర్ మీరు ఇక్కడ ఒక ఫోటోని పేస్ట్ చేయాలి. ఆ ఫోటో ఎలా ఉండాలంటే, మీరు పైన ఫోటో ఇచ్చారు కదా అప్లికేషన్ అప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు కదా, సేమ్ ఫోటోనే ఇక్కడ మీరు హాల్ టికెట్ మీద పేస్ట్ చేసుకొని వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి. ఓకే, సో చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సీ హియర్. సో ఇక్కడ మనకు ఒక సిజర్స్ సింబల్ ఇచ్చారు చూడండి. సిజర్స్ అంటే ఏమంటే దాన్ని వాళ్ళు కట్ చేసుకొని, ఇది క్యాండిడేట్ ఫైల్ అంటే మనకి పైన పార్ట్ని మనకి ఇచ్చేస్తారు ఇక్కడి నుంచి ఇక్కడికి. నెక్స్ట్ కింద పార్ట్ ఉంది కదా, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పార్ట్ని వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మన ఫోటో అని పేస్ట్ చేసి ఉంటాం, మన డిక్లరేషన్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాస్తాం, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఈ పార్ట్ని వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డు లైక్ ఆధార్ కార్డు, నెక్స్ట్ పాన్ కార్డు, వీలైనంత 1 or 2 ఐడి కార్డ్స్ తీసుకెళ్ళండి బెటర్. ఓకే, అన్నీ తీసుకెళ్ళండి. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.